ఒక రిఫండ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం సిటీ పోలీస్ తరపున రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో సైబర్ క్రైమ్ బాధితులకు పోయిన డబ్బు రిఫండ్ చేయడం ఎప్పుడు జరగలేదు. సో ఒకేసారి 1240 మంది బాధితులకు 22,47,00,000 రూపాయలు రిఫండ్ చేయడం జరుగుతుంది. నేను ఈ సైబర్ క్రైమ్ ద్వారా 85,000 రూపాయలు పోగొట్టుకున్నాను. మా మేనల్లుడు ఫోన్ చేసినట్లు నాకు ఒక ఆయన ఫోన్ చేశారు. మా అయ్య నాకు కొంచెం డబ్బులు అవసరం, పంపించండి, ఒక 60,000 అన్నాడు. అయితే ఫోన్ మారింది ఏంటంటే నీ నెంబర్ కాదు కదంటే, లేదు మా అయ్య నా నెంబరు ఇది కొంచెం ప్రాబ్లం వచ్చింది, వేరే ఫోన్తో నేను మాట్లాడుతున్నానని చెప్పాడు. సరే అనేసి అయితే మరి డబ్బులు ఏ అకౌంట్కి వేయాలంటే వంశీ అని ఒక అకౌంట్ ఇస్తాను, ఆ నెంబర్కి వేయండి అని చెప్పారు. ఆ అకౌంట్ పంపించాడు. అమౌంట్ ఏమో నేను 60,000 వేసాను. 60,000 వేసిన ఒక్క క్షణంలోనే మళ్ళీ ఇంకొక 25,000 రూపాయలు ఇవ్వమన్నాడు. ఏరా నీకు 60,000 పంపించాను, డబ్బులు అందే అంటే అందాయి, ఇంకొక 25,000 పంపించు మా అయ్యా, నీకు ఈవినింగ్ నేను వేసేస్తాను ఇచ్చేస్తానని చెప్పాడు. అబ్బాయి నాకు కలిశాడు. ఏరా డబ్బులు ఏమైనా సెట్ అయ్యాయంటే, ఏం డబ్బులు మా అయ్యా, నాకు డబ్బుల సంగతి నాకు తెలియదు అన్నాడు. వెంటనే వచ్చి ఇక్కడ సైబర్ క్రైమ్స్ను నేను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నాకు మొత్తం 85,000 రూపాయలు కూడా, అక్షరంలో 80,000 రూపాయలు కూడా నా అకౌంట్కి పంపించారు. ఇంత రాత్రి పౌలు కష్టపడి మన కమిషనర్ గారి సారథ్యంలో ఉన్నటువంటి బృందం అందరికి కూడాను నేను రుణపడి ఉంటాను. ధన్యవాదాలు వీళ్ళందరికీ కూడాను. ఇంతవరకు నేను 40 సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా ఇటువంటి ఆఫీసర్ నేను ఎప్పుడు చూడలేదు. और मैं एसपी सर को और आंध्रा एपी पुलिस को शुक्रिया बोलना चाहती हूँ. मैं ईवी रॉयल बैंक में 1 लाख बनी थी, मेरे 1 लाख के 1 लाख आ गए. थैंक यू. నేను రిటైర్డ్ ఎంప్లాయీ. ఉన్న సేవింగ్స్ అని నేను 46 ఇయర్స్ సేవింగ్స్ అని నేను టోటల్ గా సైబర్ క్రైమ్ లో పోగొట్టుకున్నాను. ఏం చేయాలి అని తెలియని పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యాను. వాళ్ళ గైడెన్స్ మేరకు కంప్లైంట్ రిజిస్టర్ చేసి 1930లో కూడా రిజిస్టర్ చేశాను. ఆ పరిస్థితుల్లో సార్ ఎక్స్పర్ట్ గైడెన్స్ తోటి నాకు ఈ ఫండ్ అమౌంట్ ని వేశారు. ఈ రోజు ఆ ఫండ్ అమౌంట్ రాకపోతే నేను లేనన్నా. ఈ రోజు ఆ అమౌంట్ తీసుకెళ్లి నేను ఎక్స్పెన్సెస్ బయట ఏమన్నా చేస్తుంటే నా డబ్బులని నేను అనుకోవట్లేదు. సైబర్ పిఎస్ టీమ్ ఎఫర్ట్స్ అని ఈ డబ్బులు తీసి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళని గుర్తు చేసుకొని అలా ఒక నిమిషం ఉండిపోతుంది. నాకు ఈ ప్రతిరోజు ఉదయం లెగంగానే సైబర్ పిఎస్ఏ మా దేవాలయం, నాకు మా ఫ్యామిలీ మెంబర్, అలాగే సిపి సార్ నాకు దేవుడు. రోజు ఆ రిఫండ్ అమౌంట్ లేకపోతే నేను లేనన్నట్టుగా భావిస్తాను. సో ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలకైనా ఈ టీమ్ కి సిపి సార్ కి రుణపడి ఉంటామని. I got a PK file regarding income tax problem, and my accountant clicked that this file. After that, they have asked her to transfer the money, and she has transferred the money. It was a big shock to me, but sir, under your guidance, this cybercrime department has helped me a lot, and I got my 61 lakh plus amount back. Thank you, sir. Thank you. It's under your guidance, and we are safe here. We are doing good, sir. As I can see that I'm smiling today because of the way Vizag Police Crime Department and the whole police department is taking care. Anyways, I can say that Commissioner sir is on the call, like, you know, one call away. We can speak to him. But through this platform, I wanted to tell everyone, first of all, I would like to thank in person Commissioner sir, and secondly I wanted to tell everyone that please come out. I know that these people are targeting the genuine and the sincere people, so not to keep it to yourself. When Vizag Police is there with you, they are really working hard. We can minimize their work by prompting, like, you know, taking the prompt action by, you know, approaching them. So that is what I can say, that we as a people, we are happy, we are breathing peacefully and roaming around because of the way they are working hard. So from the core of my heart, I just wanted to say thanks. Under you, sir, I can say that that is the way you are taking up the leadership. So you are really leading by example. Thank you once again for taking care of us. Thank you. నమస్కారం సార్. నేను నా డబ్బులు నేను వస్తాయని ఇప్పుడు కల్లో కూడా ఊహించలేదండి. అటువంటి డబ్బులు నాకు 10 లక్షల రూపాయలు సార్ అరేంజ్ చేశారు. నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరే చాలా 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 తక్కువ అండి. నేను అసలు ఊహించుకోలే ఈ డబ్బులు వస్తాయని కల్లో కూడా. సారు ఆయన దయచేత నాకు ఈరోజు ఫుడ్గా నడుస్తుందంటే ఆ 10 లక్షల రూపాయలతో నేను నడుపుతున్నానండి. నాకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. సారు నా ప్రాబ్లంని చూసి దయతో
నాకు ఈ అమౌంట్ అరేంజ్ చేసినందుకు నా జీవితాంతము నేను ఎంత చెప్పినా చాలా తక్కువ అండి. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టీపీ గారికి నమస్కారం తెలుపుతూ ఆయన ఉన్నత పొజిషన్ కూడా ప్రజా ఆదరణ అభిమానంతో వెళ్ళినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా నా తాలూకా ధనం అనేది నేను అనుకోకుండా ఏదో కార్యక్రమం చేసుకొచ్చాను. నేను అందరూ ఇచ్చిన డబ్బులతోనే మేము బతికిన వాళ్ళమే. ఆ ధనం అనేది సెల్ నేనేం చేశానో తెలియదు, అది ఓపెన్ అయ్యేసరికి డబ్బులు అయిపోయి నా డబ్బులు పోయాయి. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. సార్ పర్సనల్ నెంబర్ ఇచ్చారు. ఒక కమిషనర్ గారు పర్సనల్ నెంబర్ బయటకి ఇచ్చారంటే నేను నాకున్న అలవాటు ఏంటంటే ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చినా రాసుకుంటాను. సార్కి ఫోన్ చేయగానే సార్ నా పరిస్థితిలో ఉన్నది ఏం చేయాలంటే ఇమీడియట్గా మీరు 1930 కాల్ చేసి మీతో సార్ ఇంకో సిఏ గారు మాట్లాడతారు, మీరేం వరి అవ్వదు శర్మ గారు అన్నారు. అలాంటి సిపి గారు మనకి విశాఖపట్నంలో మనకు ఉన్నందుకు, మనకు లభించినందుకు ఆయనకి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. కష్టంలో ఉన్నాము అంటే నేనున్నాను అనేవారు మన నగర పోలీస్ కమిషనర్ గారు. ఈరోజు ప్రశాంతంగా ఏమి చేసిన అంటే ధనం పోగొట్టుకుంటే మాట్లాడితే సాయం చేసి ఇస్తారని చెప్పొచ్చు. అలా కాదు, మన వరకు మనము కూడా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పి నేనున్నాను మీకేం వరి అవ్వద్దు అని చెప్పని సహాయం చేయించినటువంటి కమిషనర్ గారికి, అలాగే మిగతా పోలీస్ సైబర్ పెద్దవాళ్ళందరికీ కూడా నాకు ఆ ధనం ఇప్పించినందుకు, నా కుటుంబాన్ని ఆదుకున్నందుకు, ఈరోజు నేను పిడికి అన్నం తింటున్నానంటే ఆ ధనం లేనిది నేనేం చేయలేను. మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ